వెల్కమ్ టు కామర్స్ గైడ్. ఈ వీడియోలో అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవి ఏ సెక్షన్స్ కింద అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఛార్జబుల్ అవుతుంది, అండ్ ఎవరెవరు దీని కింద లయబుల్ అవుతారు, అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, అండ్ దాని యొక్క ఫీచర్స్ ఏంటి, మొత్తం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Interest for defaults in the payment of advance tax as per the section 234B. ఎంతైతే అడ్వాన్స్ ట్యాక్స్ లైబుల్ అయ్యుండి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకపోతే దాన్ని డిఫాల్ట్లో ఏమైనా చేసి ఉంటే వాళ్ళకి సెక్షన్ 234B ప్రకారం ఎంతైతే అమౌంట్ డిలే ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి ఉంటుంది. అంటే ఒక పెనాల్టీ మాదిరిగా మనం పే చేయాల్సి ఉంటుంది. దాని యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. Interest under section 234B is attracted for non-payment of advance tax or payment of advance tax of an amount less than 90% of the assessed tax. దీని మీనింగ్ ఏంటంటే సెక్షన్ 234B ప్రకారం ఎంతైతే అమౌంట్ అడ్వాన్స్ ట్యాక్స్ కింద లైబుల్ అయ్యింది, ఎంతైతే అమౌంట్ పే చేయలేదో, లేదా 90% ఆఫ్ అసెస్డ్ ట్యాక్స్ ఒరిజినల్గా మనకు ఎంతైతే ట్యాక్స్ ఉంటుందో దాంట్లో 90% కంటే తక్కువ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటే, సపోజ్ మనకు 100 రూపీస్ అసెస్డ్ ట్యాక్స్ అనుకోండి, ఇంతకుముందు చెప్పింది వేరే, అది ఎస్టిమేషన్, ఇది అసెస్డ్ ట్యాక్స్ అంటే యాక్చువల్గా ఎంతైతే 100%, అది ఎస్టిమేషన్, ఇట్ ఈస్ 100%. ఈ 100 రూపీస్ అనేది అసెస్డ్ ట్యాక్స్ అంటే ఎగ్జాక్ట్ ట్యాక్స్ మనం పే చేయాల్సింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఇంత పే చేయాలి, కానీ దీంట్లో 90% అంటే 90 రూపీస్ అనుకోండి, ఈ 90 రూపీస్ కంటే తక్కువ మనం అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉండొచ్చు మన ఎస్టిమేషన్ ప్రకారం. అలా ఎలా పే చేసినా కూడా, లేదా అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ కూడా పే చేయకపోవడం వల్ల దీని మీద మనకు గవర్నమెంట్ అనేది పెనాల్టీ వేస్తుంది అనమాట. దాన్ని ఇంట్రెస్ట్ సెక్షన్ 234B ప్రకారం ఛార్జబుల్ అవుతుంది. ద ఇంట్రెస్ట్ లైబుల్ ఎంత లైబుల్ అవుతుందంటే, ద ఇంట్రెస్ట్ లైబిలిటీ వుడ్ బి 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ ఫ్రమ్ ది 1st April following the financial year up to the date of determination of total income under section 143(1) and where regular assessment is made up to the date of such regular assessment. ఈ ఇంట్రెస్ట్ లైబిలిటీ ఎంత ఉంటుందంటే 1% పర్ మంత్, అంటే 1% అనమాట పర్ మంత్. ఎంతైతే అమౌంట్ డిలే అయిందో లేదా 90% కంటే తక్కువ ఉందో ఈ అమౌంట్కి పర్ మంత్ 1% కింద ఫ్రమ్ ఏప్రిల్ నుంచి అప్ టు ద డిటర్మినేషన్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్. ఎప్పుడైతే మనం అండర్ సెక్షన్ 143 ప్రకారం ఎంతైతే అమౌంట్ డిక్లరేషన్ చేస్తామో ఆ రోజు వరకు మనము ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. And next, such interest is calculated on the amount of difference between the assessed tax and the advanced tax paid. ఎంతైతే మనం ఈ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇంతకుముందు చెప్పుకుంటే ఎంతైతే అసెస్డ్ ట్యాక్స్ ఉంది లేదా అడ్వాన్స్ ట్యాక్స్ ఎంతైతే ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ మీద మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. దేని ప్రకారం సెక్షన్ 234B ప్రకారం. ఈ అసెస్డ్ ట్యాక్స్ మీన్స్ ఏంటంటే, ద ట్యాక్స్ ఆన్ ద టోటల్ ఇన్కమ్ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 143(1) అండర్ ద రెగ్యులర్ అసెస్మెంట్. అసెస్డ్ ట్యాక్స్ మీన్స్ ఏంటంటే, టోటల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 143 రెగ్యులర్ అసెస్మెంట్ కింద ఎంతైతే మనం ట్యాక్స్ ఇన్కమ్ ఉంది దాని యొక్క ఆ ఇన్కమ్ మీద ఎంతైతే టీడీఎస్ పే చేస్తున్నాం, టీసీఎస్ పే చేస్తున్నాం, అది లెస్ చేసి ఏవైతే ట్యాక్స్ రిలీఫ్స్ ఉన్నాయో అవి లెస్ చేసుకొని అండర్ సెక్షన్ 89 కింద, అలాగే ట్యాక్స్ క్రెడిట్స్ ఉంటాయి సెట్ ఆఫ్ కోసం, వాటిని తీసేసిన తర్వాత సెక్షన్ 155JD ప్రకారం సెట్ ఆఫ్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది సెక్షన్ 115JD. దీని కింద ఏవైతే సెట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిని తీసిన తర్వాత లాస్ట్లో ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ ఉంటుందో దాన్ని అసెస్డ్ ట్యాక్స్ అంటారు.
ఇంట్రెస్ట్ ఫర్ డిఫర్మెంట్ ఆఫ్ ట్యాక్స్, డిఫర్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. డిఫర్మెంట్ అంటే డిఫరెన్స్. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేటప్పుడు అంటే 4 ఇన్స్టాల్మెంట్స్లో మనం అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలనుకున్నాము. ఆ 4 ఇన్స్టాల్మెంట్లో ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో దాని మీద చేసి అలా తక్కువ పే చేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. దాన్ని సెక్షన్ 234C ప్రకారం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట, ఛార్జబుల్ చేస్తారు. Manner of computation of interest under section 234 for the deferment of advance tax by the corporate and non-corporate assessees. In case an assessee other than assessees who declare profits and gains in accordance with the provisions of section 44AD1 or section 44ADA1, ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో 4 ఇన్స్టాల్మెంట్లో పే చేయాల్సిన వాళ్ళు, యాక్చువల్గా మనం అడ్వాన్స్ ట్యాక్స్కి లైబుల్ అయిన తర్వాత 4 ఇన్స్టాల్మెంట్స్లో ఎంతైతే ఎస్టిమేషన్ వేసామో ఆ ట్యాక్స్ లైబిలిటీ పే చేయాల్సి ఉంటుంది. దాంట్లో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడంలో ఏవైనా డిఫర్మెంట్ వస్తే, అంటే తక్కువ పే చేస్తే వాళ్ళు సెక్షన్ 234C ప్రకారం ఇంట్రెస్ట్ పెనాల్టీకి ఛార్జబుల్ అవుతారనమాట. ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎంతైతే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఉందో. దాని ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సెక్షన్ 234C ప్రకారం ఎలా ఛార్జబుల్ చేస్తారంటే ఆ ఇంట్రెస్ట్ చూద్దాం. స్పెసిఫైడ్ డేట్, యాక్చువల్గా మన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ స్పెసిఫైడ్ డేట్ వచ్చి 15th జూన్. ఈ 15th జూన్ను మనం ఎంత అమౌంట్ పే చేసి ఉండాలి? 15% పే చేసి ఉండాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. సపోజ్ మనం 100 రూపీస్ అనుకున్నాం ఎస్టిమేషన్ ట్యాక్స్ లైబిలిటీ. దీంట్లో మనం ఎంత పే చేసి ఉండాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో అంటే 15 రూపీస్ పే చేసి ఉండాలి. కానీ ఎంత పే చేస్తున్నాం అంటే 50% ఆఫ్ ట్యాక్స్ డ్యూ ఆన్ రిటర్న్డ్ ఇన్కమ్ మైనస్ అడ్వాన్స్ ట్యాక్స్ పెయిడ్ అప్ టు ద 15th జూన్. సపోజ్ మనం 15 రూపీస్ పే చేయాల్సింది 10 రూపీసే పే చేసాం అంటే డిఫర్మెంట్ ఎంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది. ఈ 5 రూపీస్ మీద మనము ఫ్రమ్ ది 3 months వచ్చి ఆ పీరియడ్ 3 months పీరియడ్ కాబట్టి ఆ 3 months మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 1% ఇక్కడ చెప్పాడు. ఆ డిఫర్మెంట్ మీద దెన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ 1% పర్ మంత్ ఫర్ ద పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ కాలమ్ 4. ఈ పీరియడ్కి 1% అనేది క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఎంతైతే అమౌంట్ ఆన్ ద అమౌంట్ షార్ట్ ఫాల్ యాజ్ పర్ ద కాలమ్ 3. ఈ ఎంతైతే అమౌంట్ షార్ట్ ఫాల్ వచ్చిందో, సపోజ్ మనం అనుకున్నాం ఇక్కడ 15 రూపీస్ పే చేయాలి, మనం ఎంత చేసాం? 10 రూపీస్. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 5 రూపీస్. ఈ 5 రూపీస్ మీద 3 monthsకి 1%, ఎవ్రీ మంత్ 1% అనేది మనం గవర్నమెంట్కి పెనాల్టీ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ యొక్క డ్యూ డేట్ వచ్చి 15th సెప్టెంబర్. దాంట్లో మనం ఎంత పే చేసి ఉండాలి? 45% పే చేసి ఉండాలి. 45% అంటే టోటల్ 45 రూపీస్ పే చేసి ఉండాలి సెకండ్ ఇన్స్టాల్మెంట్లో. కానీ మనం 45% పే చేసి ఉండాలి. కానీ మనము సపోజ్ మనం 100 రూపీస్ అనుకున్నాం కాబట్టి ట్యాక్స్ లయబిలిటీ 45 రూపీస్ మనం అప్ టు సెప్టెంబర్ లోపు 45 రూపీస్ మనం పే చేసి ఉండాలి. కానీ మనం ఎంత పే చేసి ఉంటాం? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఆల్రెడీ 15 రూపీస్కి బదులు మనం 10 రూపీసే పే చేసాం. నెక్స్ట్ ఒకవేళ మనం అప్ టు సెప్టెంబర్లోపు మనం 45 రూపీస్ పే చేస్తే నో ప్రాబ్లం. ఆ టోటల్ అనేది 30 రూపీసే ఉందనుకోండి, సపోజ్ 30 రూపీస్ కాదు 30 రూపీసే ఉందనుకోండి, 35 రూపీస్ ఉందనుకోండి. ఈ 45లోంచి 35 రూపీస్ లెస్ చేస్తే 10 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అప్ టు. దీని ప్రకారం మనం ఎంత పే చేయాలంటే దానికి అగైన్ 3 months, సెప్టెంబర్ అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ 3 monthsకి 10 రూపీస్ మీద మనము ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు. మళ్ళీ ఈ 10 ఎంతైతే డిఫరెన్స్ ఉంది మనం ఎంత పే చేసి ఉండాలి? అప్ టు సెప్టెంబర్లో 45% అనేది ట్యాక్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. కానీ మనం ఎంత పే చేసాం? 35 రూపీస్ పే చేసి ఉన్నాం. రిమైనింగ్ 10 రూపీస్ మీద 1% వచ్చి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months మనము ఇంట్రెస్ట్ పే చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మనం 10 రూపీస్ పే చేసాము, ఆ 5 రూపీస్ మీద 3 months ఇంట్రెస్ట్ పే చేసాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మనము
రూ. 35 పే చేసామనుకోండి, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? రూ. 45 అవుతుంది. అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్కి మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. అప్పుడు మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట 3 మంత్స్. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి 15th డిసెంబర్ డ్యూ డేట్. దీని ప్రకారం మనం ఎంత పే చేస్తుండాలి? రూ. 75% ఆఫ్ ట్యాక్స్ అనేది మనం టోటల్ అడ్వాన్స్ ట్యాక్స్లో 75% ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేసి ఉండాలి. కానీ మనము సపోజ్ తక్కువ పే చేస్తున్నాం, రూ. 60 పే చేసినాం. రిమైనింగ్ రూ. 15 మనకు డిఫరెన్స్ వస్తుంది. ఈ రూ. 15 మీద 3 మంత్స్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్ 1% మనము రూ. 15 మీద పే చేయాల్సి ఉంటుంది పెనాల్టీ, ఆర్ యాజ్ ఇంట్రెస్ట్ లాగా. అలాగే అప్ టు 15th మార్చ్కి మనం రూ. 100 పే చేసి ఉండాలి. 100% అమౌంట్ పే చేసి ఉండాలి. కానీ మనం ఎంతైతే తక్కువ పే చేస్తున్నామో, సపోజ్ ఎంతైతే తక్కువ చేసినామో దాని మీద ఈ డ్యూ డేట్ పీరియడ్ వచ్చి 1 మంత్ అనమాట, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు. And however, if the advance tax paid by the assessee on the current income on or before 15th June or 15th September is not less than 12% or 36% of the tax due on the returned income respectively, then the assessee shall not liable to pay any interest on the amount of the shortfall of those dates. However, ఏదైనా కానీ if advance tax paid by the assessee on the current income on or before 15th June or 15th September is not less than 12% or 36% of the tax due on the returned income respectively. ఒకవేళ మనం 15% అనుకున్నాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో, అదే 15th జూన్కి, దాన్ని 12%గా పే చేసినా, లేదా ఇక్కడ 45% అనుకున్నాం సెప్టెంబర్లో, దాన్ని 36% పే చేసినా కూడా టోటల్ ట్యాక్స్ డ్యూ ఆన్ రిటర్న్ ఇన్కమ్ మీద దెన్ ద అసెసీ షెల్ నాట్ లైబుల్ టు పే ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ షార్ట్ఫాల్ ఆఫ్ దోస్ డేట్స్. ఈ 2 డేట్స్ వరకు ఎంతైతే తక్కువ వచ్చిందో, ఒకవేళ 12% కానీ 15% బదులు 12% పే చేసినా కూడా మనం అతనికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 45% బదులు 36% పే చేసినా కూడా అతనికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ట్యాక్స్ డ్యూ ఆన్ రిటర్న్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, ట్యాక్స్ ఛార్జబుల్ ఆన్ టోటల్ ఇన్కమ్ డిక్లేర్డ్ ఇన్ ద రిటర్న్ ఇన్కమ్ మైనస్ TDS మైనస్ TCS ఆర్ ఎనీ రిలీఫ్ of tax allowed under section 89, any tax credit allowance to be set off in the accordance with the provisions of the section 115 JD ప్రకారం. మన టోటల్ ఎంతైతే డిక్లేర్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఛార్జబుల్ చేసామో ఆ ట్యాక్స్ ఛార్జబుల్ నుంచి TDS TCS లెస్ చేసి, అలాగే ఏవైనా ట్యాక్స్ రిలీఫ్స్ ఉంటే వాటిని రిలీజ్ అండర్ సెక్షన్ 89 ప్రకారం వాటిని రిలీజ్ చేసిన తర్వాత, ఏవైనా సెట్ ఆఫ్ ప్రొవిజన్స్ మనకు అలౌబుల్ ఉంటే యాజ్ పర్ ద సెక్షన్ 115 JD ప్రకారం వీటన్నిటిని తీసేసిన తర్వాత ఫైనల్లో మనకి ఎంత వస్తుందంటే దాన్ని ట్యాక్స్ డ్యూ ఆన్ రిటర్న్ ఇన్కమ్, ఎంతైతే మనం రిటర్న్ ఇన్కమ్ ఆ ఇయర్లో ఉంటుందో దాన్ని ట్యాక్స్ డ్యూ ఎంతైతే ఉందో దాన్ని యాక్చువల్ ట్యాక్స్ లైబిలిటీ అనమాట. ఆ లైబిలిటీ మీద మనము 12% కానీ 36% ఈ లైబిలిటీకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 12% చేసినా కూడా నాట్ సెక్షన్ 234C ప్రకారం నాట్ లైబుల్ టు ఛార్జ్ ఇంట్రెస్ట్ అనమాట. ఒకవేళ 45% బదులు 36% చేసినా కూడా ఈజ్ నాట్ లైబుల్ టు ఛార్జ్ అండర్ సెక్షన్ 234 ఇంట్రెస్ట్. అలాగే computation of interest under section 234C in case of assessees who declare the profit and gains in accordance with the provisions of the section 44AD1 or section 44ADA1. ఇంతకుముందు చెప్పుకున్నాడు, మనం ప్రిజంప్టివ్ బేసిస్ మీద ఎవరైతే మీద సెక్షన్ 144AD1 అంటే వీళ్ళు ఏవైతే బిజినెస్ ప్రిజంప్టివ్ బేసిస్ మీద ఆప్షన్ని అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసే ఆప్షన్ని చూస్ చేసుకున్నాయో, అలాగే సెక్షన్ 44ADA కింద ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వీటిని
who is liable to pay advance tax under section 208 has failed to pay such tax or advance tax paid by the assessee in the current income on or before 15th March. 15th March లోపు ఏవైతే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్స్ సెక్షన్ 44 AD1 సెక్షన్ 44 ADA1 కింద ఏవైతే ప్రెజెంటివ్ బేసిస్ మీద తీసుకున్నాయో వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ 1% అనేది ఫ్రమ్ ది స్టార్టింగ్ ఏప్రిల్ నుంచి అప్ టు మార్చ్ వరకు ఎవ్రీ మంత్ పే చేయాలన్నమాట. ఇంట్రెస్ట్ ఎంతైతే షార్ట్ ఫాల్ ఉందో. నెక్స్ట్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234C ఇన్ సర్టెన్ కేసెస్. ఈ 234C కింద కొన్ని ఇంట్రెస్ట్ అనేది కొన్ని కేసెస్ నాట్ 234C సెక్షన్ అనేది కొన్ని కేసెస్లో అప్లైబిలిటీ కాదనమాట. అవేంటో చూద్దాం. ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234C షల్ నాట్ బి liable in respect of any shortfall in payment of tax due on returned income where such shortfall is on account of underestimate or failure to estimate the amount of capital gains. ఈ క్యాపిటల్ గెయిన్స్ వల్ల ఏవైతే అసెట్స్ అమ్మడం వల్ల మనకు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి, వీటి వల్ల వచ్చే ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయలేం కాబట్టి దీన్ని సెక్షన్ 234C ప్రకారం ఆ రిటర్న్ ఇన్కమ్లో మనం ఎస్టిమేట్ చేయలేం కాబట్టి మనం ఇది ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయలేము అనమాట. ఈ ఏదైతే షార్ట్ ఫాల్ వచ్చిందో అడ్వాన్స్ ట్యాక్స్ కింద. అండ్ ఇన్కమ్ ఆఫ్ నేచర్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 224 సెక్షన్ 224(9) దట్ ఈస్ విన్నింగ్స్ ఫ్రమ్ ద లాటరీస్ అండ్ క్రాస్ వర్డ్ పర్చేజెస్. వీటి ద్వారా ఏదైతే ఇన్కమ్ వచ్చింటుంది మనకు, దీనివల్ల వచ్చిన ఇన్కమ్ కూడా మనం ఎస్టిమేట్ చేయలేం కాబట్టి దీన్ని అడ్వాన్స్ ట్యాక్స్గా మనం చూపించలేం కాబట్టి, అడ్వాన్స్ ట్యాక్స్ ఎస్టిమేషన్లో మనము ట్యాక్స్ లయబిలిటీగా చూపించలేం కాబట్టి దీన్ని కూడా మనం షార్ట్ ఫాల్గా చూపించలేము. అది షార్ట్ ఫాల్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్లో షార్ట్ ఫాల్ వచ్చినా కూడా దీన్ని మనకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జబుల్ కాదనమాట ఈ ఇన్కమ్ వరకు. నెక్స్ట్ ఫైనల్ వచ్చి income under the head of the profit and gains of business or profession in case where the income accrues or arises under the said head for the first time. ఏవైతే ఫస్ట్ టైం ఇన్కమ్ ప్రొఫెషన్స్గా బిజినెస్గా గుర్తింపబడతాయో వాటిని ద్వారా వచ్చిన ఇన్కమ్ కూడా మనం ఎస్టిమేట్ చేయలేం కాబట్టి, అంటే మనం యాక్చువల్గా ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఎస్టిమేషన్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్స్ యొక్క ఎస్టిమేషన్ మీద బేస్ చేసుకొని మనము ఈ ఇయర్లో ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎస్టిమేట్ చేస్తాం. ఎంతైతే ఆ ట్యాక్స్ లయబిలిటీ ఉందో దాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో మనం పే చేయాల్సి ఉంటుంది. అదే ఫస్ట్ టైం నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ టైం నా ప్రొఫెషన్ స్టార్ట్ అయింది అనుకోండి, నాకు ఎస్టిమేషన్ అనేది తెలియదు ఎంత వస్తుందో. కాబట్టి నాకు ఈ కేసులో నాకు అడ్వాన్స్ ట్యాక్స్ కింద అడ్వాన్స్ ట్యాక్స్ ఏమో పే చేయాల్సి అడ్వాన్స్ ఎస్టిమేషన్ ఉండదు కాబట్టి నాకు ఈ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. అంటే ఈ కేసులో మనకు రాదనమాట. అండ్ హౌఎవర్ ద assessee should have paid the whole of the amount of tax payable in respect of such income referred in 1, 2, 3 as the case may be, had such income been a part of the total income as a part of the remaining installments of the advance tax which are due or where no such installments are due by 31st March of the financial year. మనం చెప్పుకున్న ఇప్పుడు 2-3 కేసెస్లోంచి సపోజ్ ఇక్కడ చెప్పుకున్న 2 కేసెస్ అండ్ ఇక్కడ చెప్పుకున్న ఒక కేసు, వీళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ కింద రాకపోయినా కూడా వీళ్ళు ఫైనల్గా ఏమో ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇదే లాస్ట్లో చెప్పారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.